ప్రయాగ్రాజ్ కుంభమేళా ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మోనాలిసా ఇప్పుడు ఒక సంచలన వివాదానికి కేంద్ర బిందువైంది. తన ప్రేమ వివాహాన్ని లవ్ జిహాద్ అని ముద్ర వేయడంపై ఆమె నిప్పులు చెరిగింది. తనను సినీ రంగానికి పరిచయం చేయాలనుకున్న ఒక దర్శకుడు తెర వెనుక చేసిన అరాచకాలను కొచ్చిలో జరిగిన మీడియా సమావేశంలో బయటపెట్టి సంచలనం సృష్టించింది. మోనాలిసా మార్చి 11న తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ను హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. అయితే ఈ వివాహం ఇప్పుడు పెను దుమారానికి దారితీసింది. ఆమెను వెండితెరకు పరిచయం చేయాలనుకున్న దర్శకుడు సనోజ్ మిశ్రా ఈ పెళ్లిని లవ్ జిహాద్తో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై మౌనం వీడిన మోనాలిసా తన భర్త ఫర్మాన్తో కలిసి మీడియా ముందుకొచ్చి సనోజ్ మిశ్రా అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. సనోజ్ మిశ్రా నాతో సినిమా తీస్తానని చెప్పి అసభ్యంగా ప్రవర్తించేవాడు అంటూ మోనాలిసా చేసిన ఆరోపణలు ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్గా మారాయి. ఆమె మాట్లాడుతూ తనకు ఇష్టం లేకపోయినా తాకడానికి ప్రయత్నించేవాడని, రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోనిచ్చేవాడు కాదని, తనకు తెలియకుండానే సినిమాలో సెక్సీ సీన్స్ను చిత్రీకరించేవాడని, కేవలం తనపైనే కాకుండా సినిమాలో నటించడానికి వచ్చే మైనర్ బాలికలతో కూడా ఆయన ప్రవర్తన అత్యంత అనుచితంగా ఉండేదని ఆవేదన వ్యక్తం చేసింది. దర్శకుడు సనోజ్ మిశ్రా ఈ సినిమా కోసం 10 కోట్లు ఖర్చు చేశానని చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని, ఆ సినిమా కనీసం 3 లక్షల విలువ కూడా చేయదని మోనాలిసా కుండబద్దలు కొట్టింది. ఆయన పాల్పడిన అనైతిక కార్యకలాపాలకు సంబంధించిన వీడియో ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని ఆమె స్పష్టం చేసింది. తన ఇష్ట ప్రకారమే ఫర్మాన్ను పెళ్లి చేసుకున్నానని, ఆయన అభిష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నందుకే తమపై ఇలాంటి నిందలు వేస్తున్నాడని ఆమె వాపోయింది. అంతేకాదు, ప్రస్తుతం తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని మోనాలిసా ఆందోళన వ్యక్తం చేసింది. కొందరు వ్యక్తులు తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని, అలాగే మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంది. సొంత కుటుంబ సభ్యులకు ఈ వేధింపుల గురించి చెప్పినా వారు పట్టించుకోలేదని చెబుతూ ఆమె కన్నీటి పర్యంతమైంది.